తెలుగుదేశం పార్టీ మంత్రులు చాలా యాంత్రికంగా రాజకీయాలు చేస్తూ ఉన్నారు. నిజాయితీగా రాజకీయాలు చేయడం లేదు. తెలుగుదేశం పార్టీలో ఉన్నాం, చంద్రబాబు నాయుడు గారు మంత్రి పదవి కూడా ఇచ్చారు. ఆ రుణం తీర్చుకోవాలంటే రోజు జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నది లేనిది బురద సేకరించి చల్లడమే మన పని అన్నట్టుగా మంత్రులు ప్రవర్తిస్తూ ఉన్నారు. మంత్రి పయ్యావుల కేశవ్ గారు ఈ రోజు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. పయ్యావుల కేశవ్ గారు ఏం చెప్తున్నారు కొద్దిగానండి. నేను అడుగుతా ఉన్నా, ఈరోజు అమరావతి అంటే దాన్ని నాశనం చేసేకి చూస్తారు, విశాఖ అంటే నాశనం చేసేకి చూస్తారు. జగన్మోహన్ రెడ్డి అమరావతిని విశాఖని నాశనం చేయాలనుకున్నారంట. ఎంత అన్యాయంగా మాట్లాడుతున్నారు చూడండి పయ్యావుల కేశవ్ గారు. జగన్మోహన్ రెడ్డి ఎక్కడ విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా చేస్తారో అన్న ఉద్దేశంతో విశాఖ బ్రాండ్ నాశనం చేయడానికి 5 ఏళ్ల పాటు పని కట్టుకొని ప్రచారం చేసింది తెలుగుదేశం పార్టీ మీడియా కదా. విశాఖపట్నం పక్కనే సముద్రంలో పెద్ద గోయి ఉంది కాబట్టి విశాఖపట్నం ఎప్పుడైనా సరే సముద్రంలో మునిగిపోతుందని వార్తలు రాసింది ఏ పత్రికలు? చైనాతో యుద్ధం వస్తే మొట్టమొదటిసారిగా చైనా వాళ్ళు విశాఖపట్నం మీదే బాంబులు వేస్తారు కాబట్టి అలాంటి చోట రాజధాని సరికాదంటూ రాసిన పత్రికలు ఏ పార్టీకి అనుకూలమైనవి? విశాఖపట్నానికి తుఫాన్లు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది, సునామీలు కూడా వచ్చే అవకాశం ఉంటుందని రాసిన పత్రికలేది? ప్రపంచవ్యాప్తంగా మంచు పర్వతాలు కరిగిపోతున్నాయి, దీనివల్ల సముద్రంలో నీటి మట్టం పెరిగిపోతుంది, దీని కారణంగా తీరంలో ఉండే పట్టణాలు మునిగిపోబోతున్నాయి, అందులో మన విశాఖపట్నం కూడా ఉంటుందని కథనాలు రాసిన పత్రికలు ఏ పార్టీకి సంబంధించినవి పయ్యావుల కేశవ్ గారు? విశాఖపట్నంలో విపరీతమైన పొల్యూషన్ ఉంది అని రాసింది ఎవరు? విశాఖపట్నంలో తాగేందుకు కూడా నీళ్లు దొరకని పరిస్థితి రాబోతోందని ప్రచారం చేసిన పత్రికలు ఏవి? విశాఖపట్నం క్రైమ్ సిటీగా మారిపోయింది అంటూ లేనిపోని కథనాలు రాసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి ఇదే డేటా సెంటర్ కు భూములు ఇస్తే జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నాన్ని మొత్తం ఆదానికి దోచి పెడుతున్నారంటూ ప్రచారం చేసి అడ్డుకునే ప్రయత్నం చేసింది తెలుగుదేశం పార్టీ పత్రికలు కాదా పయ్యావుల కేశవ్ గారు? ఇదే డేటా సెంటర్ కు ఈ రోజు శంకుస్థాపన చేస్తూ ఉంటే ఎంత డ్రామా నడిపారు. జగన్మోహన్ రెడ్డి ఇది గూగుల్ డేటా సెంటర్ కాదు, ఆదాని నిర్మించబోతోంది అని జగన్మోహన్ రెడ్డి చెప్పినప్పుడు ఈనాడు పత్రికలో ఏం రాశారు? ఈ డేటా సెంటర్ కు ఆదానికి సంబంధమే లేదని ప్రభుత్వ వర్గాలు చెప్పాయంటూ ఒక పెద్ద కథనం ఈనాడులో రాశారు కదా. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి గూగుల్ సంస్థే స్వయంగా రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన లేఖను బయట పెట్టిన తర్వాత ప్రభుత్వం సైలెంట్ అయిపోయింది. నిజం కదా? ఇక్కడ డేటా సెంటర్ ను నిర్మించబోతున్నది ఆదాని సంస్థే కాబట్టి మీరు ఇవ్వాల్సిన రాయితీలు, భూములు అన్ని కూడా ఆదాని సంస్థ పేరునే బదిలీ చేయాలని గూగుల్ సంస్థే స్వయంగా రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాస్తే అప్పుడు తేలుగుట్టిన వ్యక్తుల్లాగా ఉండిపోయింది. నిజం కదా? ఆదాని వస్తే ఎక్కడ విషయం మొత్తం ప్రజలకు అర్థమైపోతుందో అని కేవలం గూగుల్ డేటా సెంటర్ అని నమ్మించడం కోసం చివరకు MOU కుదిరిన రోజు ఆదాని సంస్థ ప్రతినిధుల్ని కూడా ఆ కార్యక్రమానికి పిలవకుండా ముందుకెళ్ళింది రాష్ట్ర ప్రభుత్వం కాదా? మొత్తం వ్యవహారం బయటకు వచ్చిన తర్వాత ఈ రోజు నారా లోకేష్ గారు అదే గూగుల్ డేటా సెంటర్ శంకుస్థాపన కార్యక్రమంలో మాట్లాడుతూ వేదిక ముందు ఆదాని కనెక్ట్స్ అన్న పేరును పెట్టుకొని మరి ఈ రోజు మాట్లాడారు కదా. ఆ రోజు మాత్రం ఆదానికి సంబంధమే లేదన్నారు కదా. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆదానితో ఒప్పందం చేసుకుంటే మాత్రం విశాఖను మొత్తం దోచిపెడుతున్నారు ఆదానికని రాశారు. అంతటితో ఆగారా? జగన్మోహన్ రెడ్డి చేసుకున్న ఒప్పందానికి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం చేసుకున్న ఒప్పందానికి ఎంత తేడా ఉంది? కేవలం డేటా సెంటర్ ఏర్పాటు చేస్తే 100 మందికి కూడా ఉద్యోగాలు రావు. ఇన్ని వేల కోట్ల రూపాయల విలువైన రాయితీలు, భూములు ఇస్తూ ఉన్నప్పుడు ఇక్కడ కేవలం డేటా సెంటర్ ఏర్పాటు చేస్తే సరిపోదు, ఐటీ పార్క్ ఏర్పాటు చేయాలి, కనీసం 25,000 ఐటీ ఉద్యోగాల్ని కల్పించేలా పార్క్ ఏర్పాటు చేయాలని ఒప్పందం చేసుకున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ఒప్పందంలో ఎక్కడైనా సరే ఒక్క ఐటీ ఉద్యోగం ఇక్కడ ఇచ్చి తీరాల్సిందే అన్న కండిషన్ ఉందా? మరి జగన్మోహన్ రెడ్డి గొప్పతనమా, చంద్రబాబు నాయుడు గారు చేసుకున్న ఒప్పందంలో గొప్పతనం ఉందా? పయ్యావుల కేశవ్ గారు ఇంకో మాట కూడా మాట్లాడారు. 5 ఏళ్ళు నీ టార్గెట్ ఉన్న పరిశ్రమల్ని తరిమేశావు. అమర్ రాజా 12,000 మందికి ఉద్యోగాలు ఇస్తూ ఇంకో 12,000 నుంచి 18,000 మందికి ఉద్యోగాలు ఇస్తాము, మేము పెడతామంటే ఉన్న వ్యవస్థని మూసేదానికి పొల్యూషన్ కంట్రోల్ బోర్డుతో నోటీస్ ఇచ్చావు. ఈ రోజుకైనా చెప్పండి, ఎస్ నేను ఇండస్ట్రీ ఫ్రెండ్లీ పరిశ్రమల్ని తీసుకొస్తాను, వచ్చిన పరిశ్రమల్ని తరిమేయను అనేది మీ నోట్లో నుంచి చెప్పండి. పయ్యావుల కేశవ్ గారు చేసిన ఈ వ్యాఖ్యలు చూస్తే తెలుగుదేశం పార్టీ వాళ్ళు చిన్నపిల్లల్లా రాజకీయాలు చేస్తున్నారు అన్నది అర్థమైపోదా? జగన్మోహన్ రెడ్డి ఏ రోజైనా నేను పరిశ్రమల్ని తరిమేస్తా అని చెప్పారా? మరి చెప్పని జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు చెప్పలేసుకొని నేను పరిశ్రమలు తరిమేయను అని బహిరంగంగా స్టేట్మెంట్ ఇవ్వాలని పయ్యావుల కేశవ్ గారు ఎందుకు డిమాండ్ చేస్తూ ఉన్నారు? జగన్మోహన్ రెడ్డి గతంలో ఎప్పుడైనా నేను పరిశ్రమల్ని తరిమేస్తా అని చెప్పి ఉంటే ఆ తప్పును సరిదిద్దుకునేందుకు ఈసారి బహిరంగంగా నేను పరిశ్రమలను తరిమేయను అని ప్రకటన ఇవ్వు జగన్ అంటే డిమాండ్ చేస్తే అర్థం ఉంది. కానీ ఎప్పుడు పరిశ్రమల్ని తరిమేస్తానని చెప్పని జగన్ ఇప్పుడు అలాంటి ప్రకటన ఇవ్వాలని పయ్యావుల కేశవ్ గారు డిమాండ్ చేస్తూ ఉన్నారంటే ఏమనాలి దీన్ని? అంటే మీరే ఒక అలిగేషన్ ని సృష్టిస్తారు, మీరే దాని మీద ట్రయల్ నిర్వహిస్తారు, మీడియా ద్వారా దర్యాప్తు చేయిస్తారు, చివరకు మీరే తీర్పులు కూడా ఇచ్చేసి జగన్మోహన్ రెడ్డి పరిశ్రమలు తరిమేశాడు అని మీరే తీర్పులు ఇస్తారు. అమర్ రాజా సంస్థని జగన్మోహన్ రెడ్డి తరిమేశారా? ఈరోజు చిత్తూరు జిల్లాలో అమర్ రాజా ప్లాంట్ అక్కడ ఉన్నది నిజం కదా. అమర్ రాజా అనేది బ్యాటరీల తయారీ సంస్థ కాబట్టి విపరీతంగా పొల్యూషన్ వస్తుంది, గ్రౌండ్ వాటర్ మొత్తం పొల్యూట్ అయిపోయి గ్రామాలు దెబ్బతింటున్నాయి. కాబట్టి
కాలుష్య నివారణ చర్యలు తీసుకోండి అని నోటీసులు ఇస్తే అమర్ రాజాను తరిమేస్తున్నారు అంటూ ప్రచారం చేశారు. మరి అమర్ రాజా ఏమన్నా వెళ్ళిపోయిందా? అక్కడే ఉంది కదా. అంటే పొల్యూషన్ కంట్రోల్ చేసుకోండి అని కూడా నోటీసులు ఇవ్వకూడదా? పరిశ్రమలు తరిమేశారు జగన్మోహన్ రెడ్డి అంటున్నారు కానీ ఒక్క పరిశ్రమ పేరైన పయ్యావుల కేశవ్ గారు చెప్పగలుగుతున్నారా? కానీ తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగిన వాటికి సంబంధించి ఎన్ని చెప్పకూడదు. కర్నూలు జిల్లాలో గ్రీన్కో సంస్థ విద్యుత్ ప్లాంట్ను ఏర్పాటు చేస్తుంటే ఇదే ఈనాడు, ఆంధ్రజ్యోతి వీళ్ళంతా ఏం రాశారు? అడవి తల్లి మీద దాడి, అడవిలో గాయం అంటూ రాశారు. మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోనికి రాగానే పవన్ కళ్యాణ్ గారే స్వయంగా అక్కడికి వెళ్ళి ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ ఇది అంటూ కితాబ్ ఇచ్చి ఆ కార్యక్రమాల్లో పాల్గొని వచ్చారు. అంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో నేరుగా పరిశ్రమలకి అడ్డుపడింది, బురద చల్లింది, ఆదాని లాంటి సంస్థలు అసలు రాకూడదు అని కథనాలు రాసింది తెలుగుదేశం పార్టీకి అనుకూలమని పేరున్న మీడియా సంస్థలు. జపాన్ కు సంబంధించిన మకి అనే సంస్థ గుర్తుంటుంది కదా పయ్యావుల కేశవ్ గారు. వెళ్తూ ఎలాంటి లేఖ రాశారు? ఈ దేశంలో అందరూ బీహార్ అంటారు, బీహార్ కంటే దారుణంగా ఏపీ తయారైపోయింది అని ఆయన లేఖ రాసి వెళ్ళారా లేదా? గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమరావతిలో 1000 పడగల హాస్పిటల్ నిర్మిస్తామని ఇండో యూకే హెల్త్ ఇన్స్టిట్యూట్ అనే సంస్థ ముందుకు వస్తే ఆ తర్వాత వీళ్ళు పెట్టిన టార్చర్ భరించలేక ఇక్కడ మేము చేయలేము, వాటాలు అడుగుతున్నారు, హాస్పిటల్లో కూడా వాటాలు అడుగుతున్నారు అని చెప్పి ఆ CEO ప్రకటించి మరి వెళ్ళిపోయింది. నిజం కదా? ఈ రోజు జరుగుతున్నాయి కదా, తాము డిమాండ్ చేసినట్టు వాటాలు ఇవ్వకపోవడంతో ఇదే ఏపీలో తెలుగుదేశం పార్టీ కూటమి ఎమ్మెల్యేలు సిమెంట్ ఫ్యాక్టరీల్లో ఉత్పత్తిని కూడా అడ్డుకున్నారు కదా నెలల తరబడి. దానికేమంటారు పయ్యావుల కేశవ్ గారు? ఆదానిని తరిమేస్తేనే రాష్ట్రం బాగుపడుతుందని డైరెక్ట్ గా కథనం రాసింది ఆంధ్రజ్యోతి పత్రిక. గతంలో ఇలాంటి నేపథ్యం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి పరిశ్రమలను తరిమేస్తున్నారని ప్రచారం చేస్తూ ఉన్నారంటే ఇంతకంటే అన్యాయమైన రాజకీయాలు ఎక్కడైనా ఉంటాయా? పయ్యావుల కేశవ్ గారు మరో డేరింగ్ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. మెడికల్ కాలేజీలు అంటే టెండర్ లేదంటారు. మీరు ఆపమన్నా కూడా ఆగదు ఈ గవర్నమెంట్. అన్ని విషయాల్లో అనుకున్న లక్ష్యాల్ని సాధించి తీరుతా. మెడికల్ కాలేజీల విషయంలో కూడా మీరు చూస్తారు. ఒక ప్రజాస్వామ్య దేశంలో ఒక రాష్ట్రానికి మంత్రిగా ఉన్న పయ్యావుల కేశవ్ గారు ఇంత డైరెక్ట్ గా ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తి అయిన మెడికల్ కాలేజీను మేము ప్రైవేట్ పరం చేసి తీరుతాం, జగన్మోహన్ రెడ్డి ఎంతగా అడ్డుకున్నా సరే చేసి చూపిస్తామని చెప్తూ ఉన్నారంటే ఇంతకంటే అన్యాయమైన స్టేట్మెంట్ ఎక్కడైనా ఉంటుందా? చివరకు వెంకయ్య నాయుడు గారు లాంటి వాళ్ళు కూడా విద్యా వైద్యం అనేది ప్రభుత్వం చేతుల్లోనే ఉండాలని పదే ప్రకటనలు ఇస్తూ ఉంటారు. ఆయనతో కలిసి స్టేజ్లు పంచుకునే చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ మంత్రులు మాత్రం మెడికల్ కాలేజీని, ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేసేదే, జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తారో చూస్తాం, చేసి చూపెడతామని చెప్తూ ఉన్నారంటే ఇంతకంటే రాష్ట్ర ప్రజలకు అన్యాయం మరొకటి ఉంటుందా? డేటా సెంటర్ శంకుస్థాపన కార్యక్రమానికి మంత్రి నారా లోకేష్ గారు వెళ్ళారు. ఎంత హుందాగా మాట్లాడాలి, కానీ అక్కడ కూడా వెళ్ళి ఏం మాట్లాడుతున్నారు? మాది గూగుల్, వాళ్ళది గొడ్డలి అని మాట్లాడుతున్నారు. ఒక రాష్ట్ర మంత్రి గొడ్డళ్ళు కొడవళ్ళు అని మాట్లాడుతూ ఉంటే ఈ రాష్ట్రంలో రాజకీయ పరిస్థితుల్ని పారిశ్రామికవేత్తలు ఏ విధంగా అర్థం చేసుకోవాలి? అంటే వేదిక ఏదైనా సరే, సందర్భం ఏదైనా సరే జగన్మోహన్ రెడ్డి గుర్తుకొస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి మీద బురద చల్లాలి, జగన్మోహన్ రెడ్డి ఒక అరాచకవాదిగా ముద్ర వేయాలి, అందుకు ఏ వేదికనైనా సరే వాడుకోవాలి అన్న స్థాయికి రాజకీయాల్ని తీసుకెళ్లిన తర్వాత ఇది ఎక్కడ ఆగుతుంది? ఇంకా